ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ రీలా 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 రేలా 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 రేలా. ఈ గడ్డి వేసుకుని ఆ గడ్డి ఎండిపోయి బూడిదలాగా అయిపోతే ఆ రేకు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక రేకుల షెడ్ వేయటానికి మీ ప్రేరేపణ కలెక్ట్ చేస్తే బిల్డింగ్లు కట్టడానికి కాదు, రేకుల షెడ్లకి సహకరించండి. మా తపనంతా ఒకటే, పెద్ద బిల్డింగ్లు కట్టాలని కాదు, రేకుల షెడ్లు వేసిన సంఘం కడతానంటే సంఘంలో ఆత్మలు రక్షించబడాలనే తపనతో పరిగెడుతున్నాం. అలాగే ఆ దర్శనంతో తరిపిదిస్తున్నాం. ఈ తమ్ముళ్ళు వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులందరికీ నిండారు వందనాలు. ఈ సంధ్యాకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని ముఖాముఖిగా కలిసే ధన్యత దేవుడు మీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించారు. ఈ రోజును చూడలేక ఎంతో మంది మనకంత జ్ఞానవంతులు విద్యావంతులు ఎంతో మంది గొప్ప గొప్పలు ఈ దినాన్ని చూడలేకపోయారు, ఈ భూగర్భంలో కలిసిపోయారు. నిన్ను నన్ను మనందరినీ ఈ విధంగా కలుసుకొని ఆ మహాదేవునితో ఆనందించే భాగ్యము, ఆ మహాదేవుని స్తుతించే ధన్యత మీకు నాకు మనందరికీ అనుగ్రహించాడు. ఈ యొక్క సమయాన్ని మరి దేవాది దేవునితో మనం కలుసుకుని ధన్యత ఇచ్చాడు కనుక ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు కొద్దిసేపు ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఆపదలో ఆదుకునే దేవుడు. ఏంటండి? ఆపదలో
ఆదుకునే దేవుడు. ఒకవేళ ఆపదలో సొంత అన్నదమ్ములు రాకపోవచ్చు, సహకరించకపోవచ్చు, ఆదుకోలేకపోవచ్చు, నిన్ను కన్న తల్లిదండ్రులే నిన్ను ఆపదలో ఆదుకోకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రం నిన్ను ఆదుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను రా అని 2 చేతులు దినమల్లా చాపుతున్నాడండి. అలా దినమల్లా చాపుతున్న మహాదేవుని సన్నిధికి సంతకొస్తే ఆయన మనకున్న ఆపదల్లో నుండి మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, మన అవసరతలు తీరుస్తాడు, హక్కుని చేర్చుకుంటాడు. అలాంటి మహాదేవుణ్ణి ఈరోజు కలిగి ఉన్నాం కనుక ఆ మహాదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో ఏం మాట్లాడుతున్నాడో ఈరోజు కొద్దిసేపు ధ్యానించుకుందాం. చూడండి, పరిశుద్ధ వేద గ్రంథంలో ఈరోజు మంచి మాట, ఆపదలో ఆదుకునే దేవుడు. కీర్తనకారుడు 34వ అధ్యాయము 19వ వచనంలో చక్కని మాట ఉంది. చూడండి, పరిశుద్ధ వేద గ్రంథంలో దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాడినిగా ప్రవర్తించినప్పుడు వానికున్న సమస్యల నుండి సొంత మామ, చూడండి ఇటువంటి పరిస్థితితో కూతుర్నిచ్చిన మామే అల్లుడి గారిని సంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేటి దినాల్లో కూడా ప్రేక్షకులారా, దేవుని యొక్క బిడ్డలారా, నేటి దినాల్లో కూడా ఎవరైనా శిష్యుడు కానీ ఎవరైనా వ్యక్తులు మనకంటే చిన్నవాళ్ళు కానీ మన కుటుంబంలో గొప్ప స్థితికి వస్తుంటే ఆ వ్యక్తిని చూసి వారవలేని మనస్తత్వం, కలవరపడే మనస్తత్వం, కుళ్ళిపోయే మనస్తత్వం, ఇటువంటి మనస్తత్వాల నుండి తప్పించగల సమర్థుడైన దేవుడు ఎవరైనా. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేసి, మా సొంత వాళ్ళు చేతబడి చేస్తారండి, మా పిల్ల జీవితం నాశనం అయిపోయిందని కన్నీరు మున్నరే ఏడుస్తూ ఫోన్ చేసి ఆ ఫోన్లో ఏడ్చేస్తున్నారు. అమ్మా బాధపడకండి, ఎవరైతే చేతబడి చేస్తారని మీకు అనిపిస్తుందో ఆ వ్యక్తులు కన్నెత్తి మాట్లాడకండి, ప్రేమగా పలకరిస్తే పలకరించండి, లేకపోతే మౌనంగా నీ ఇంట్లో ఉండి నీ కుమార్తె కోసం ప్రార్థించే, కన్నీరు కాచి ప్రార్థించే. ఇప్పుడు నాతో చెప్పో కనుక నేను నాతో ఉన్న పాస్టర్లు మాతో ఉన్నటువంటి సంఘ బిడ్డలు 24 అవర్స్ ప్రార్థనా గోపురంలో వాళ్ళు చేస్తారమ్మా అని చెప్పినప్పుడు అద్భుతంగా ఆ కుమార్తె ఎవరితో మానేసి దేవునితోనే మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్న అద్భుతంగా ఆ కుమార్తె మార్పు చెంది తన కుటుంబంలో గొప్ప వెలుగుని తీసుకొచ్చింది, అద్భుతమైన మార్కులతో పాస్ అయింది, తల్లికి మంచి పేరు తెచ్చింది. ఈ దినము మీతో నాతో మాట్లాడుతున్న మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆపదలో ఆదుకునే దేవుడు. ఎటువంటి ఆపద వచ్చినా చూడండి, 34వ అధ్యాయం 19వ వచనంలో ఈ యొక్క వాక్యం ఎంత గొప్ప మాట ఉందో. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రేక్షకులారా, దేవుని యొక్క బిడ్డలారా, నీతిమంతుడు మన ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన పిల్లలుగా నీవు నేను కూడా పరిశుద్ధత, యథార్థ, నీతిని కలిగి ఉంటే మళ్ళీ దేవుడు ఏ విధంగా ఇచ్చేస్తాడో చూద్దాం. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా ఉంటే వారులేని జనాంగం, మన చుట్టాల్లో అవచ్చు, మన బంధువుల్లో అవచ్చు, సంఘంలో కూడా అటువంటి వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తి మంచిగా పాటలు పాడితే మధురమైన స్వరంతో, వాయిద్యాలు వాయించిన మధురమైన స్వరంతో పాటలు పాడిన దేవుని పరిసరికి దాతృత్వంగా ఇచ్చి నేను వెళ్ళలేకపోతున్నాను వెళ్ళే వ్యక్తులు, ఇదిగో ఒక ఆటో ఖర్చులు లేదా ఈ పులిహారి ఏదైనా భోజనాలు ఏదో ఒకటి దేవుని పని కోసం ముందుకు వస్తుంటే వారు లేని వ్యక్తి, ఆ వ్యక్తులు ఎవరు, ఇచ్చే వ్యక్తులు కూడా పాడు చేసే వ్యక్తులు. ఇలాగ వ్యక్తులు ఈర్ష అహంకార గర్వంతో నిండిపోయి ఆ వ్యక్తులు మంచి చేసే వ్యక్తులు చేయనివ్వరు, వాళ్ళు చెయ్యరు, చేసే వ్యక్తులు పాడు చేస్తారు. ఈ నీతిమంతుడికి వచ్చే ఆపదలు అనేక మాట. చూడండి ఎంత గొప్ప మాట అంటాడు పరిశుద్ధ వేద గ్రంథంలో. ఆయన అంటాడు, నీతిమంతుడి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆమేన్, ఆమేన్. నువ్వు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధిగా నీవు జీవిస్తే నీకు వచ్చే ఆపదలన్నిట్లో నుండి ఆయనే నిన్ను తప్పిస్తాడు. ఆ యొక్క ప్రమాదాల నుండి, ఆ కీ నుండి, ఆ యొక్క ఆపదల నుండి తప్పించి నిన్ను వారి మధ్యలోనే గొప్ప వ్యక్తిగా నిలబెడతాడు. ఏ వ్యక్తినైతే అప్పు అడిగావో అప్పు ఇస్తానని మోసం చేసి అవమానపరిచి ఇవ్వకన్నా ఉన్న వ్యక్తిని అదే వ్యక్తి ఒకరోజు నిన్ను అడిగే పరిస్థితి నిన్ను ఇచ్చేస్తాడు. ఆ వ్యక్తికి బుద్ధి చెప్తాడు. నా దేవుడు తలగా చేస్తాడు కానీ తోగ్గా చేసే దేవుడు కాదు. నా దేవుడు తల ఎత్తుకునేటట్టు చేస్తాడు కానీ తల దించుకునేటట్టు చేసే దేవుడు కానే కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎంత క్లుప్తంగా, ఎంత గొప్పగా చెప్తుందో చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం 1 నుండి 28 వచనాలు చక్కని మాటలు ఉంటాయి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాన్ దేశంలో నివసించిన యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బెల్వా కుమారుల యొద్దకు జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడితనం గూర్చి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. దేవునికి బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో
37 అధ్యాయం 1 నుండి 28 వచనాలు చూస్తే అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఈయన లాస్ట్ కొడుకు, ఈ యొక్క యోసేపు చిన్నవాడు. అయితే తన అన్నదమ్ములు చేస్తున్న పాపిష్టి పనులన్నీ, తప్పుడు పనులన్నీ తీసుకెళ్లి తండ్రికి చెప్పేవాడు. యోసేపు వారు అన్నదమ్ముల యొక్క యోసేపు వారు చెడుతనం గురించి సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చిచుండెను. వాడు మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించను. అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకన్ను తన సహోదరులతో అది చెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. కింద వాక్యం చూస్తే వాళ్ళకట అసూయ పడిందట. 11వ వచనంలో అతడి సహోదరులు అతన్ని అందు అసూయపడిరి. ఒకటి చూసారా, పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా జీవించే వ్యక్తికి వచ్చే ఆపదలు, ప్రమాదాలు ఇలాగే వస్తాయి. యోసేపు చిన్నప్పటి నుండి దైవ సన్నిధిలో యాకోబు తండ్రి యొక్క మార్గంలో నడుస్తున్న వ్యక్తి, పాపం అనగా చెడుతనం అంటే విసర్జించే వ్యక్తి. తన అన్నదమ్ములు చేస్తున్న ఆ చెడు కార్యాలు తీసుకెళ్లి తండ్రికి చెప్తుంటే ఆ తండ్రి నవ్వుకుంటూ చిన్న కుమారుని అమితంగా ప్రేమించడం మొదలెట్టాడు. నా కుమారుడు యథార్థవంతుడు, నీతి కలిగిన వ్యక్తి. దేవుని యొక్క బిడ్డలారా, వేమన శతకంలో చక్కని మాట అంటారు, పుత్రోహం తండ్రికి పుట్టగానే సంతోషం. అంటే పుత్రుడు పుట్టగానే సంతోషం కాదు, ఆడు పెరిగి పెద్దయి తల్లి ఘనత తెచ్చుంటే ఆ తల్లిదండ్రుల మనసులోనే ఆనంద భరితులైపోతారు. ఎస్, మా యొక్క మనవడు చిన్న వయసులో ఇప్పుడు 7వ సంవత్సరం ఆ స్కూల్లో కాంపిటీషన్ పెట్టేటప్పుడు దాంట్లో ఫస్ట్ వస్తే పెద్ద గిఫ్ట్ ఇట్టుకొని వచ్చాడు. ఎందుకు ఇచ్చారంటే స్కూల్లో కాంపిటీషన్లో నేను గెలిచాను తాతయ్య, నాకు గిఫ్ట్ వచ్చింది అని చెప్తుంటే ఎంత గొప్పగా మురిసిపోతారు. పైకి చెప్పపోయినా నాన్న ఏం కావాలి అని అడిగి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వాలని ఇష్టపడతారు. అలాగే నా తండ్రి, నా ప్రభు ఆయనకి ఇష్టమైన బ్రతుకుతుంటే, ఆయన సన్నిధిలో ఆయనకి మహిమ తెచ్చే బిడ్డగా జీవిస్తుంటే, 10 మందిలో ఆయనకి మహిమ తెచ్చే బిడ్డగా జీవిస్తుంటే ఆ మహాదేవుడు దాసబడించిన దీవెనలు మనకి ఇస్తాడు. యోసేపు నీతి కలిగిన వ్యక్తి, యథార్థవంతుడు కనుక తన అన్నదమ్ములు చేస్తున్న ఆ తప్పుడు పనుల్ని, ఎలాంటి యోసేపు చెడుతనం గురించి సమాచారం, యోసేపు అన్నదమ్ములు చెడుతనం చేస్తుంటే తన తండ్రి చెప్పినప్పుడు వాళ్ళు పగబట్టారు, అసూయతో రగిలిపోతున్నారు. అయితే తండ్రి ఏం చేశాడంటే, మీ అన్నదమ్ములు చాలా రోజులు అయింది, వాళ్ళకి ఆకలితో ఉంటారు, ఈ ఆహారం పట్టుకొని వెళ్ళి ఎక్కడున్నారో కనుక్కొని ఆయన అని యాకోబు యోసేపుని పంపుతాడు. ఆ పంపినప్పుడు వీళ్ళు అసూయతోనూ పగబట్టి ఉన్నారు కనుక ఈ పగబట్టిన వ్యక్తిని ఆ కుమారుడు వస్తుంటే ఆయన చూసి ఎక్కడున్నారని కనుక్కొని అన్నదమ్ముల దగ్గరికి ఈ ఆహారం పట్టుకొని వెళ్తుంటే వాళ్ళందరూ ఒకటై, వారు ఇదిగో కలలకనేవాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడనే ఒక గుంటలో పారవేసి దుష్టమృగములు వీడిని తినివేసి అని చెప్పుదు మన తండ్రికని అనుకుంటున్నారు. అందులో ఒక రూబేన్ అనే వ్యక్తి ఆ మాట విని మనం వారిని సంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా ఆ యోసేపుని కాపాడు. కానీ ఆ వ్యక్తికి చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు ఎంత ప్లాన్ చేశారు చూడండి. సొంత అన్నదమ్ములే పగబట్టారు కక్షతో. ఎలాట ఆ పగబడ్డవే కాకన్నా అసూయతో, ఏంటి మా తర్వాత పుట్టినోడే మాకు ఆ కళలు చెప్పేటప్పుడు ఆ కళభావం చెప్పాడట. కొన్ని పనులు ఈ విధంగా ఉన్నాయంటే ఆ పనులు ఇవన్నీ కలిపి పెద్దవారైన వీళ్ళు లాస్ట్ ఈ యొక్క యోసేపుకి వీళ్ళందరూ దండాలు పెట్టేటట్టు అనేసరికి పెద్దోళ్ళైన వీళ్ళు మా తర్వాత పుట్టినోడు మమ్మల్నే నీ నమస్కారం చేసి రాజులాగా ఫీల్ అవుతా అది ఇదని ఇవన్నీ మనసులో పెట్టుకుని వీళ్ళంతా ఆ వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే రూబేన్ అన్నాడు, సంపొద్దు అని చెప్పి ఆ గొర్రె పిల్లను కోసి దాని యొక్క రక్తం అంగీకి అంటించి మన తండ్రి ఏ మృగం ముంగిస్తుందో ఈ అంగి మాత్రం మాకు దొరికిందని చెప్దామని చెప్పి గోతులో వేసేద్దామని ప్లాన్ వేశారు. అయితే ఆ తోవంట పోతున్న ఐగుప్తీయుడు ఒకడు వస్తుండగా మిద్యానీయుడు ఆ మీదకు వెలుచుండగా ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి ఆ ఇష్మాయేలులకు 20 తులములకు వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తును తీసుకుని పోయి, చూసారా, చివరికి గోతులో పడసిస్తే ఆ రూబేన్ చెప్పిన మాట ప్రకారంగా మనకు డబ్బు వస్తుంది కదా, ఈ వ్యక్తిని అమ్మేద్దామని అమ్మేశారు. చివరికి తండ్రికి గారాభంగా ప్రేమిస్తున్న తండ్రికి భయంకర దుఃఖాన్ని మిగిల్చారు. ఇదిగో నీ కొడుకుని ఏ దుష్టముఖం మింగేసింది అనేటప్పుడు బహు దుఃఖంతో ఏడ్చాడు యాకోబు. చివరికి యోసేపు జీవితంలోకి వచ్చేస్తే ఇక్కడ యోసేపు
తన్ని అన్నలు అమ్మేశారు. ఇస్మాయిల్ తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఐగుప్తు రాజుకి అమ్మేశాడు. అమ్మేసినప్పుడు ఆ సమయంలో ఆ యొక్క యోసేపు ఐగుప్తులో తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకును సేనాధిపతి అయిన పోతీఫరు ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చి ఇస్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపుకు తోడై ఉండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానికి ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలపరిచిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను. చూసారా, కన్న తండ్రి ఎలాగైతే ఆ కుమారుని ప్రేమించేటట్టు దేవుడు ఆ తండ్రి ఎలా ప్రేమిస్తున్నాడో అలాగా ఆ యజమానుడు కూడా ప్రేమించాడు. దేవునికి బిడ్డలారా చూడండి, ఒక వ్యక్తి పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి ఉంటే ఆ వ్యక్తి వల్ల ఆ కుటుంబం, ఆ ప్రాంతం దీవించబడుతుంది. దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. నా భార్య చదువు లేదు కానీ గొప్ప ప్రార్థనాపరురాలు. ఆమెను బట్టి మొట్టమొదట దేవుని సేవకు వచ్చేటాడు. ఆమె పెంతుకోస్తు అనుభవం నుండి వచ్చింది కనుక బాప్తిని తీసుకున్న తర్వాత చెవులోనివి గాజు అన్నీ తీసేస్తే మా అత్తమామలు, మా సినమామ వీళ్ళందరూ కూడా ఏంటి మా కూతుర్ని విధవరాలుగా చేసావు నువ్వు బతుకుంటుండగానే అన్నారు అని చాలా బాధ పెట్టారు మమ్మల్ని. దేవునికి బిడ్డలారా, బొట్టు విషయంలో మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు, లేకపోతే దేవునికి అడ్డమే కాదు బొట్టు మీ ఇంట్లో కల్చర్ని బట్టి ఉండాలంటే ఉంచొచ్చు, తీసివేయాలని రూల్ లేదు. బొట్టు దేవునికి అడ్డు రాదు. నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి తప్ప, మనసు ఇవ్వాలి తప్ప ఈ శరీర ఆడంబరాలు అవసరం లేదు దేవునికి. ఈ లోకానికి కావాలి కనుక మనం మనుషుల్లో సమాజంలో తిరుగుతుంటాం కనుక అవసరం కనుక స్త్రీ అనే వ్యక్తి అన్ని విధాలుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనల్ని కలుపుకుంటూ ముందుకు సాగుతూ అన్ని ఫంక్షన్లు కానీ ఏదైనా ఉండడం జరుగుతుంది. అంతేగాని తీసివేయాలని రూల్ ఏం కాదు. నా భార్య పెద్ద బొట్టెట్టుకునేది. బాప్తిని తీసుకున్న తర్వాత తనగా తీసుకుంది తప్ప ఎవరు బలవంతం చేయలేదు. కనుక ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే సందర్భాన్ని బట్టి ఇప్పుడు చెప్తున్నాను. దేవునికి బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి యోసేపు అడుగుపెట్టిన తర్వాత ఆ యజమానుడు కూడా దీవించబడ్డాడు. ఆయన బట్టి ఆయన చేస్తున్న ప్రతి పని సఫలం చేశాడు. అలాగే నా భార్య యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తున్న ఈ వ్యక్తి ఎవరైతే తిట్టారో, ఎవరైతే ఇచ్చేశారో వాళ్ళందరూ మార్పు చెందారు. మార్పు చెంది వాళ్ళు ఈరోజు వాళ్ళ అమ్మగారింట్లో వాళ్ళ తమ్ముళ్ళు సేవకులయ్యారు, వాళ్ళు గొప్ప సేవకులయ్యారు. ఎవరైతే నిందించారో వాళ్ళందరూ దేవుని సేవకులయ్యారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే నిన్ను బట్టి నీ కుటుంబాలు దీవించబడాలి. పరిశుద్ధ దేవుని బిడ్డలు ఎక్కడైతే అడుగు పెడతారో వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, భయంకరమైన అప్పుల్లో ఉన్నా, భయంకరమైన ఇబ్బందులు పడుతున్నా ఈ పరిశుద్ధులు ఆ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల అద్భుతంగా కుటుంబాలు దీవించబడతాయి. ఒకసారి అబ్రహాము యజమానుడైనటువంటి ఆ వ్యక్తి గృహంలో వాళ్ళందరూ యజమానుడు తాలూకా ఆ దాసీలకి కూడా పిల్లలు లేకపోతే అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు దాసి ఆ యజమానుడు భార్య కూడా గర్భాలు ధరించి పిల్లలు కన్నారు. అలాగే యోసేపు దేవునితో నడుస్తున్న వ్యక్తి కనుక యోసేపుతో దేవుడు నడుస్తున్నాడు. అంతేకాదు దేవుడు ఏమంటాడంటే ఇక్కడ చక్ర మాట అంటున్నాడు. యోసేపుకు యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడి చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడికి చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగింది. దేవునికి బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని బిడ్డ దేవునితో నడుస్తాడో దేవుడు ఆయనతో ఉన్నాడు, ఈ వ్యక్తితో దేవుడు ఉన్నాడు అనడానికి నీ ద్వారా చేస్తున్న అద్భుత కార్యాలే అక్కడ సాదృశ్యం వాళ్ళకి తెలియటం. ఈరోజు ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా అనేక ప్రాంతాల నుండి ఫోన్లు చేస్తూ చాలామంది సేవకులు ఫోన్లు చేస్తే వాళ్ళకి ఆఫీస్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు, ముఖాముఖిగా మాట్లాడరు గొప్ప గొప్ప వాళ్ళందరూ. కానీ నేను ఏ గొప్ప స్థాయికి వెళ్ళా ఇప్పటికీ అప్పటికి ఎవరు ఫోన్ చేసినా, చిన్నపిల్లలు చేసినా, పెద్దవాళ్ళు చేసినా, ఎవరు ఫోన్ చేసినా నేనే డైరెక్ట్గా ఎత్తాను. మాకు ఆఫీస్ స్టాఫ్ పిల్లలు ఉన్నారు ఎత్తేవాళ్ళు, కానీ నా ఫోన్ నెంబర్ మాత్రమే స్క్రీన్ మీద ఇస్తాను, నేనే మాట్లాడతా. ఎందుకంటే వారి సమస్యలు నేరుగా నాతో మాట్లాడాలని ఆశపడే వ్యక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. అటువంటి చెప్పినప్పుడు ఆత్మీయ తండ్రిగా కడుపులో దాచుకున్న వారి కోసం 24 గంటలు ప్రార్థన చేస్తాం. ఆ సమస్యలు పరిష్కరించబడతాయి. కనుక ఈ విధంగా మా చుట్టాల బంధువులందరూ మార్పు చెందడానికి కారణం నా భార్య యథార్థత, పరిశుద్ధత, నీతే. అలాగే యోసేపుతో దేవుడున్నాడని ఆ యజమానుడే తెలుసుకునేటట్టు దేవుడు ఆయన చేసినంత సఫలకృతం చేశాడు. అలాగే ఏమీ లేని మమ్మల్ని అన్నీ ఉండేటట్టు చేసి ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్ళకి అద్భుతాలు జరిగేటట్టు చేస్తూ ఉన్నాడంటే ఈయన నిజమైన సేవకుడు, ఈయన నిజమైన సేవకురాలు అని ప్రజలకి అద్భుతాలు చేసినప్పుడు తెలుస్తుంది. కనుక ప్రియ ప్రేక్షకులారా, ఈ యొక్క దినాన్ని నేను చెప్తున్న మాట అంటే దేవునికి వాక్యంలో ఆపదలో ఆదుకొని దేవుడు, ఆపదలో యోసేపు ఎన్నో ఆపదలు వచ్చాయి. కన్నా తండ్రి నుండి అన్నదమ్ముల ద్వారా శ్రమ వచ్చింది. అక్కడి నుండి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఐగుప్తులో యజమానుడు అండి యోసేపు. ఐగుప్తులో ఫరో యొక్క భార్య
చూడండి, కొంతమంది అందం ఉంటే అందంగా ఉన్నావు, చాలా మంచి అందంగా ఉన్నావు, సూపర్ అంటే చాలు, ఇక భుజాలు గజాలు అయిపోతాయి కొంతమందికి. కానీ యేసేపు అందగాడు, జ్ఞానవంతుడు, దేవునితో నడుస్తున్న వ్యక్తిని ఈ అందసందాలు చూసి ఎవరైతే యజమానుడు అక్కడ ఫరో ఉన్నాడో ఆ ఫరో భార్య ఆయన మోహించి రమ్మనమని ఎన్నిసార్లు మనం కలుసుకుందాం, మనం నాతో శయనించని బతిమాలిన ఆయన దానికి ఒప్పుకోకపోవడం వల్ల చివరికి ఒకరోజు ఎవరూ లేని సమయంలో ఆయన బలవంతం చేస్తుంటే చివరికి ఆయన అంటున్న మాట ఏంటంటే, ఎంత గొప్ప మాట అంటాడంటే, యేసేపు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింప, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్యతో అన్ను. చూసారా, ఎప్పుడైతే ఆ మాట నా దేవుడు ఏమా ఫరో భార్యతో చెప్తున్న మాట, నా దేవుడు చూచున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు, నా దేవుడు లేని చోటంటూ లేదు, ఇక్కడ మనుషుల వల్ల లేకపోవచ్చు కానీ నా దేవుడు చూస్తున్నాడు, దేవుని బిడ్డ కానీ ఇంత ఘాతకానికి ఎంత గొప్ప మాట అంటాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేయుటకు దేవునికి విరోధంగా పాపము కట్టుకున్నటకు తన యజమాని భార్యతో అన్నాడు. ఇంత ఘాతకము నేను చేయలేనమ్మా, నా దేవుడు చూచున్న దేవుడు నమ్ముకున్నాను, నేను ఏ స్థలంలో ఉన్నా నాకు భయంకర ప్రమాదాలను తప్పించి ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. ఒక అధికారి ఇంట్లో నన్నే ముక్కుమాంతులను వెతిన అనాథనైన నన్ను నానవల్ల లేని స్థలంలో ఈ స్థలంలో నన్ను ఈ విధంగా యజమానుడు నన్ను ప్రేమించి ఈ గొప్ప స్థితిలో ఉంచాడంటే నిన్ను ఈ పాపిష్టి పని నేను చేయలేనమ్మంటాడు. చివరికి బలవంతం చేస్తే చివరికి వస్త్రాలు వదిలేశారు, వస్త్రాలు విడిచిపెట్టి పారిపోతే అప్పటికే పని వాళ్ళందరూ చుట్టి అందరూ చూసేసరికి చూసారా ఈ పనోడు నన్ను ఇలా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని. తెలుసా, నేటి దినాల్లో టీవీల్లోనూ అన్నింటిలో చూస్తున్నాం, చేసుకున్న భర్త మంచి ఉద్యోగం చేస్తూ మంచి సంపాదిస్తుంటే ఈ సంపాదన డబ్బును చూసి కన్న పిల్లలున్న ఆ శరీర బలహీనతల కోసం తప్పుడు మార్గంలో వెళ్ళి కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నేను కల్లారా ఆ టీవీలో చూసిన ఘటన చూశాను ఒకసారి. ఏంటంటే తన భర్త విస్తారంగా సంపాదిస్తున్నాడు, ఆ డబ్బును చూసి ఎవరో యవ్వనస్తుని ఈమె బలవంతం చేసి ఆ వ్యక్తికి డబ్బు పెట్టుబడి పెట్టి ఆమె తనతో ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కలిపి ఆ ఇంటి యజమాని చంపేసి చివరికి ఆ ఎలా చనిపోయాడని ఎంక్వైరీలో చేసినప్పుడు అదే వ్యక్తి మళ్ళీ వెళ్ళి నా భర్త కనిపించట్లేదండి అని పోలీసు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఈమెతో ఉన్న వ్యక్తి కలిపి భర్తను చంపేశారని సత్యాన్ని తెలుసుకున్నాక జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి ఏర్పడింది. దేవునికి బిడ్డలారా, ఈ చివరి దినాల్లో, ఈ అంచుకాల దినాల్లో, ఈ దుర్దినాల్లో దుష్టుడు అనేక విధాలుగా ఇలాంటి పాపిష్టి జీవితం జీవించేటట్టు చేస్తున్నాడు. కనుక ఇదొక హెచ్చరిక మీకు చెప్తున్నాను. దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది. పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా బ్రతకాలి. ఈ యేసేపు అలా బ్రతికినప్పుడు దేవుడు ఆయన ఏ విధంగా చేశాడంటే, పొరపాటుని అది రాజు ఆ యొక్క ఫరో జైల్లో వేయించాడు. జైల్లో వేయించిన తర్వాత ఈ భయంకర కల వస్తే ఆ దేశంలో ఎవరూ ఆ కలభావం చెప్పలేపారు. అప్పుడు యేసేపు ఆ కలభావం చెప్పినప్పుడు ఆ రాజు ఆయన మంచి మాట అంటాడు. చూడండి, 41వ అధ్యాయము 38వ వచనం చూస్తే చక్కని మాట అంటాడు. ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుల్ని కనుగొనగలమా అని అనను. నీవు నా ఇంటికి అధికారివై ఉండవాలని నా ప్రజలందరికీ నీకు విధేయుల ఉందురు, సింహాసనం మీద మాత్రమే నేను నీకంటే పైవాడిని అందును. యేసేపుతో చెప్పను, ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటికి మీద నిన్ను నియమించున్నానని యేసేపుకు చెప్పను. మరియు ఫరో తన చేతులున్న తన ఉంగరము తీసి యేసేపుకు ఇచ్చాను. దేవునికి బిడ్డలారా, యేసేపు ఎన్ని భయంకర శ్రమలను తప్పించబడి ఒక నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించే వ్యక్తికి వచ్చే శ్రమలు అనేకమైన వస్తాయి. వచ్చినప్పుడు అన్నిటిని దేవుడే తప్పించాడు. ఆ పరిశుద్ధత, యథార్థత, నీతి ధరించుకుని ఉన్నాడు కనుక ఆ వ్యక్తిని అన్నిటిని ఆయనే తప్పించి మెట్టు ప్రతి శ్రమ వెనకతల, ఆయన శోధన వెనకతల ఆశీర్వాదాలు అలా కుమ్మరించాడు. మెట్టు ఎక్కించి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయిపోయాడు. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క బిడ్డలారా, ఈ దినం టీవీ చూస్తున్న, యూట్యూబ్ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, దేవుని యొక్క బిడ్డగా నీ స్థితిని, నీ పరిశుద్ధత, యథార్థత, నీతిని ఎప్పుడైతే ధరించుకొని నువ్వు ఉంటావో అంచెలంచెలుగా హెచ్చించి ఆ ప్రాంతాన్ని పరిపాలించే వ్యక్తిగా చేస్తాడు. యేసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. ఒక అనాథ వ్యక్తి దేశ ప్రధానమంత్రి అయ్యాడు. నేను అప్పుడప్పుడు అంటాను, మన దేశ ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి కూడా
టీయో ఛాయ్ అనుకున్నట్టు ఆ విత్తుని తీసుకెళ్లి మన దేశ ప్రధానమంత్రిగా చేశాడు. దేవునికి బిడ్డలారా, నువ్వే రంగంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ యొక్క పట్టుదల ఆ స్థితికి నువ్వేదైతే అనుకుంటున్నావో ఆ గోల్ రీచ్ అవ్వడానికి నీ పట్టుదల విడవకన్నా దేవునితో నడవాలి. దేవునితో నడిస్తే నిన్ను ఒక స్థాయికి తీసుకెళ్తాడు. అందుకే నేను అంటాను దేవునితో, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, ఏం చెప్పమంటే అది చెప్తా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోతా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తారు తండ్రి నీ దగ్గరకని నేను అంటాను. కారణం ఏంటంటే నాకు ఈ లోకంలో సంపాదన కానీ ఏదైనా సంపాదించాలి, లేదా పిల్లలు, భార్య, ఇవన్నీ నాకు లేవు. నా దేవునితో నడుస్తూ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, ఏం చెప్పమంటే అది చెప్తా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవటమే. అదే నా యొక్క పరిచర్య, నా జీవిత ధ్యేయము. నా దేవుని రాజ్య స్థాపన కొరకే నేను బలంగా వాడబడాలి. అంతేగాని ఇది అది ఆశలు లేవు. దేవుని చేత వాడబడి అనేక ఆత్మల రక్షణలో నడిపించడమే నా యొక్క దర్శనము కలిగి ఉన్నాను. కాబట్టి దేవునికి బిడ్డలారా, మన దేవుడు ఆపదలు ఆదుకునే దేవుడు. యోసేపుకి ఎన్నో ఆపదలు వచ్చాయి, అన్ని ఆపదల నుండి కాపాడి ఆయన ఆపదలు ఆదుకొని ఆయన ఒక గొప్ప వ్యక్తిగా, ఐగుప్తులో అనాథ పిల్లగా వెళ్ళినటువంటి అనాథ కుమారుడుగా ఉన్న వ్యక్తిని ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. నిషేధించబడిన రాయి, మూలక తలరాయి కనుక నిన్ను నన్ను కూడా ఆ స్థితికి తీసుకెళ్తాడు. ఆ స్థితికి వెళ్ళాలంటే నీవు దేవునితో నడవాలి. దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, ఈ సంధ్యాకాల సమయంలో టీవీ చూస్తూ యూట్యూబ్ చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరినీ నాయనా తప్పనిసరిగా యేసేపువలే నీతిని, యథార్థతను, పరిశుద్ధతను కలిగి అంచెలంచెలుగా వారి జీవితాల్లో, వారి కుటుంబంలో, వారి చుట్టాల బంధువులు ఉన్నతమైన స్థాయికి ఎదగటానికి నీ దర్శనం కలిగి, నీ పరిశుద్ధతను కలిగి ప్రతి బిడ్డ జీవించి ఉన్నతమైన స్థాయిలోకి ఎదుగుటకు నీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ ప్రేక్షకులారా, ఈ టీవీ చూస్తున్న మీరు ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ గ్రామాల్లోనూ, కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లోనూ సంఘం లేని దగ్గర సంఘస్థాపన చేసి పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాల్లో సంఘాలు కడుతుండగా, ఈ సంఘాలు స్థాపించడానికి, చర్చిలు కట్టడానికి, బైబిల్ ట్రైనింగ్ ఇవన్నీ జరగాలంటే మీరందరూ ఈ శివరి దినాలు, ఎంచికల దినాల్లో డబ్బు దాచుకొని మనం కూడబెట్టుకుని ఏదో చేద్దామంటే చేసే రోజులు కాదు. ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఉన్న డబ్బంతా దేవుని కోసం ఖర్చు పెట్టాలని తపంతో పరిగెడుతున్న ఈ యొక్క పరుగు పందులో మీరు పాలిభాగస్తులై పరలోక నివాసులుగా యుగయుగాలు, పరలోకంలో యుగయుగాలు కూడా జీవించే వ్యక్తులుగా మీరు కూడా మారుతారని ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి సంపూర్ణంగా మీకు తోసింది సహాయం చేసి మీరు ఈ పరిసరని వర్ధల చేయండి. నేనున్నా లేకపోయినా దేవుని పరిసర జరగాలని ఈ యొక్క పరుగు పందులో అనేకల్ని శిష్యులుగా తరిఫీదిస్తున్నాం. మీరు కావాలంటే మీరే వచ్చి ప్రాక్టికల్గా చూడండి. ఈ పరిసరని చూసి, ఈ మిషన్ ఫీల్డ్ చూసి మీకు తోసింది సహకరించి దేవుని రాజ్య స్థాపన కొరకు మీరు కూడా ఒక బలమైన సాధనాలుగా వాడబడతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. నల్లని సావు వర్ణించు, చెప్పిన డొక్కి మేలించు, రమ్మునెత్తి తన్నోరి మాడసురు మిందినా మరమరంతా సిలువని మోసి నీకు నాకు నెమ్మది తప్పొందమ్మా. మన పాపమంతా సిలువని మోసి నీకు నాకు రక్షణ తప్పొందమ్మా. వేద మందనాదయ్యో, వేద బ్రతుకనాదయ్యో, నాకు తెలియోరిల్లే అడసుర మందినా. నల్లడి సావు వర్ణించు, చెప్పిన డొక్కి మేలించు, రమ్మునెత్తి తన్నోరి అడసుర మందినా. కాండేరి నాకు దోడలేరు, వారకి నాకు దిక్కు మోకు, సోదరి నాకు ఈ కాడి అడివి, సేమకి నాకు తోడు నీడా. కాండేరి నాకు దోడలేరు, వారకి నాకు దిక్కు మోకు, సోదరి నాకు ఈ కాడు అడివి, వారకి నాకు తోడు నీడా. వేద మంద
ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా